అమ్మా! అక్కడ ఏదో ఉందనిపిస్తోంది. నాకైతే అక్కడికి వెళ్లి చదువుకోవాలనిపిస్తోందమ్మా అని. అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావని ఆరు పాప అడగటంతో, నీకు ఆ స్కూల్‌లో సీటొచ్చింది. లెటర్ కూడా వచ్చింది. రేపు మనం బయలుదేరి వెళ్తున్నాము అని బాగి చెప్పటంతో, హే! అవునా! థాంక్ యూ సో మచ్ అమ్మా! థాంక్ యూ సో మచ్. నేను నా బట్టలు సర్దుకుంటానమ్మా అంటూ ఆరు పాప అక్కడి నుంచి పరుగులు పెట్టి వెళ్ళిపోతుంది. ఏంటి స్వామి ఇదంతా? ఇంకా నాది 2 ఏండ్ల అజ్ఞాతవాసం ఉంది. అమ్ము ప్రాణాల కోసం నేను ఇక్కడికి వచ్చేశాను. నీ జన్మ నక్షత్రంలోనే బుజ్జమ్మ పుట్టింది. మాకేమో ఇలాంటి కష్టాలు వచ్చాయి. ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాం. భారమంతా నీదే తండ్రి అని బాగి కృష్ణయ్యకి మొరపెట్టుకుంటూ ఉంటుంది. పిల్లలందరూ భోంచేస్తూ ఉంటే చెంబ వడ్డిస్తూ ఉంటుంది. యాదమ్మ ఏంటి ఈ పప్పులో అసలు ఉప్పే లేదు అని అమ్ము అంటే, నాకీ కర్రీ ఇష్టం ఉండదని తెలుసు కదా! ఎందుకిది చేశావని అంజు అరుస్తూ ఉంటుంది. అసలు నీకు వంట చేయటం వచ్చా? ఇదేమైనా వంటనా? అసలు రుచి లేదు, ఏమీ లేదు అని ఆనంద్, ఆకాష్ కూడా అరుస్తూ ఉంటాడు. అప్పుడే మనోహరి అక్కడికి వచ్చి, మీకు ఇష్టం ఉంటే తినండి, లేకపోతే లేచి వెళ్ళిపోండి అంతే అని మనోహరి అంటుంది. ఏంటాంటీ మీరు మాకు సపోర్ట్ చేయకుండా యాదమ్మకి సపోర్ట్ చేస్తున్నారు అని అమ్ము నిలదీస్తూ ఉంటే, మీరు నలుగురు ఉన్నట్లు యాదమ్మకి 4 చేతులు లేవు. మీకు ఇష్టం వచ్చినవి వండి పెట్టడానికి, మీకు రుచిగా పచ్చిగా చేసి పెట్టడానికి అని మనోహరి అంటే, మిస్సమ్మ ఉన్నప్పుడు అన్నీ మాకు ఇష్టమైనవి మాకు అనుగుణంగా చేసి పెట్టేది అని అంజు అంటుంది. అయితే మిస్సమ్మ దగ్గరికే వెళ్ళిపోండి అని మనోహరి అంటుంది. మిస్సమ్మ ఇక్కడ లేదనే కదా ఆంటీ మీరు ఇలా మాట్లాడుతున్నారు అని ఆనంద్ అంటే, అసలు మీరేమో ఎప్పుడు యాదమ్మని వెనకేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. మాకస్సలు సపోర్టే చేయటం లేదు అని ఆకాష్ కూడా అంటాడు. అసలు మిస్సమ్మ వెళ్ళిపోవటం, మీరు మా కేర్ టేకర్ అవటం మా దురదృష్టం అని ఆకాష్ అనడంతో, ఏంటి నోరులేస్తోంది అని మనోహరి అరుస్తూ ఉంటుంది. వెళ్ళి మీ నాన్నతో చెప్పనా అని మనోహరి అంటే, ఆ చెప్పండి చెప్పండి. మీరెప్పుడూ మాకు వ్యతిరేకంగా మాట్లాడుతూ, యాదమ్మ కూడా మా గురించి పట్టించుకోకుండా ఎప్పుడు మీరు చెప్పిందే మీ వెనక తిరుగుతూ ఉందని మేము కూడా వెళ్ళి డ్యాడీకి చెప్తామని అంజు అంటుంది. మనోహరి ఈ పిల్ల నీ కూతురే అనిపిస్తోంది. చూడు ఎలా మాట్లాడుతోందో. వద్దులే మనోహరి కొంచెం తగ్గు అని చెంబ అంటుంది. చూడు అరుంధతి నా ఫ్రెండ్ కదా! అందుకే ఈ పిల్ల మాటలు నాలా నీకు అనిపిస్తూ ఉంటాయి. కానీ బొద్దులన్నీ ఆ అరుంధతివే అని మనోహరి చెప్తోంది. అసలు ఇది ఫుడ్డేనా అని మళ్ళీ పిల్లలు అరుస్తూ ఉంటే, మర్యాదగా నోరు మూసుకొని తింటారా లేదా అని మనోహరి అంటుంది. వెంటనే అంజు, అమ్ము, ఆనంద్, ఆకాష్ నలుగురు కూడా చేతులు కడిగేసుకుంటారు. అసలు మేము తినము కాక తినము. డ్యాడీకి చెప్తారా? చెప్పుకోండి. మేము కూడా చెప్తాము. ఏదో ఒకరోజు మీ బాగోతం మొత్తం కూడా డ్యాడీకి తెలిసిపోతుంది. అప్పుడు మీ సంగతి డ్యాడీ చెప్తారు అని పిల్లలు వార్నింగ్ ఇస్తూ ఉంటారు. మీ నాన్న నాకే సపోర్ట్ చేస్తారు. మీ మాట అస్సలు వినరు అని మనోహరి అంటే, ఇప్పుడు డ్యాడీకి నిజం తెలీదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు. ఏదో ఒకరోజు నిజం తెలుస్తుంది కదా! అప్పుడు మీకుంటుంది. అయినా కూడా డ్యాడీకి మిస్సమ్మ వెళ్ళిపోయిందన్న కోపం మాత్రమే ఉంది. మీరంటే ప్రేమ, ఇష్టం లాంటివి డ్యాడీకి అస్సలు లేవు. డ్యాడ్ ప్రేమించింది మా అమ్మని, తర్వాత మిస్సమ్మని మాత్రమే. మీరు ఎప్పుడు మా అమ్మ స్థానంలోకి రాలేరు కూడాను అని అమ్ము అంటే, ఏదో ఒకరోజు మిస్సమ్మ తిరిగి వస్తుంది. అప్పుడు మీ పని చెప్తాంలే అని ఆనంద్, ఆకాష్ కూడా వార్నింగ్ ఇచ్చి వెళ్తూ ఉంటే, అంజు మాత్రం మౌనంగా వెళ్తూ మెట్ల దగ్గరే నిలబడి మనోహర్‌ని గమనించుకుంటూ ఉంటుంది. మనోహరి అమరేంద్ర వస్తున్నాడు అని చెంబా చెప్పటంతో, ఆ! ఇప్పుడు అమర్ వస్తున్నాడు కదా! నా మీద ప్రేమ లేదని పిల్లలు చెప్పారు కదా! చూడు ఇప్పుడు ఏం చేస్తానో. అమర్‌కి నా పైన ఎంత ప్రేముందో నిరూపిస్తాను అని మనోహరి చెప్తూ చేతికి ఒక బ్యాండేజ్ కట్టుకుంటుంది. యాదమ్మ ఇదిగో ఈ ప్లేట్లన్నీ కూడా తీసేసేయి. నాకొక ప్లేట్ పెట్టు, అన్నం వడ్డించు అని మనోహరి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటుంది. అంజు ఇదంతా చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. ఇక అమర్ లోపలికి రావటంతో మనోహరి లెఫ్ట్ హ్యాండ్‌తో స్పూన్‌తో తింటూ ఉంటుంది. రా అమర్ వచ్చి కూర్చో తిను అని మనోహరి పిలుస్తూ ఉంటే, నేను ఆఫీస్‌లో తినేసి వచ్చాను. నువ్వు తిను మనోహరి అని అమర్ అంటాడు. యాదమ్మ పిల్లలు భోంచేశారా అని రాథోడ్ అనడంతో, ఆ! వాళ్ళందరూ తినేశారు అమర్. వాళ్ళు తిన్న తర్వాతే ఇదిగో నేను తింటున్నాను అని మనోహరి అంటుంది. మనోహరి రైట్ హ్యాండ్‌కి ఏమైంది అని అమర్ అడగటంతో, వంట చేసేటప్పుడు ఫింగర్ కట్ అయిపోయింది అమర్ అని మనోహరి చెప్తుంటే, అంజు మరింత షాకింగ్‌గా నోరు తెరుచుకొని మెట్లలో నిలబడి వింటూ ఉంటుంది. వంట చేయటానికి యాదమ్మ ఉంది కదా అని అమర్ అంటే, మేడం గారే తన చేతులతో పిల్లలకి వంట చేసి పెడతానని ఇదిగో పిల్లలందరూ తిన్న తర్వాత ఇలా తినటానికి కష్టపడుతోంది అని యాదమ్మ తెగ బిల్డప్ కొడుతూ ఉంటే, ఆ చెయ్యి పూర్తిగా విరిగిపోయి ఉంటే బాగుండేది అని రాథోడ్ తిట్టుకుంటూ ఉంటాడు. నువ్వు వెళ్ళు అమర్ నేను తింటానని మనోహరి అంటే, ఆగు మనోహరి నేను తినిపిస్తాను అని అమర్ ప్లేట్ పట్టుకుంటాడు. ఓహ్! మనోహరి ఆంటీ ఇదా మీ ఎదవ ప్లాను చెప్తా మీ సంగతి అని అంజు మనసులో అనుకుంటూ అమర్ స్పూన్‌ని మనోహరి నోటి దగ్గర పెట్టబోతూ ఉంటే, డాడ్ ఆగండి అంటూ
అంజు పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది. డాడ్, మనోహరి ఆంటీ చాలా కష్టపడి వంట చేసింది కదా! నేను తినిపిస్తాను. మీరు వెళ్లి ఫ్రెష్ అప్ అవ్వండి అని అంజు చెప్పటంతో అలాగేనంటూ అమర్ తినిపించకుండా ప్లేట్‌ని అంజు చేతిలో పెట్టేసి వెళ్తాడు. ఏంటే ఇలా దెయ్యం పిల్లలాగా వచ్చి ఇలా చెడగొట్టావు అని మనోహరి తిట్టుకుంటూ ఉంటుంది. ఈ అంజు పాప మనోహరి తిక్క కుదిరించింది అని రాథోడ్ నవ్వుకుంటూ చూస్తూ ఉంటాడు. యాదమ్మ చేసిన వంట తినండి ఆంటీ తినండి అని అంజు అంటే, అమర్ ప్రేమగా నాకు తినిపిస్తూ ఉంటే శకునిలాగా అడ్డుపడ్డావు కదే అని మనోహరి అంటుంది. మరి మీరు శూర్పణఖలాగా మా నాన్నతో అన్నం తినిపించుకోవాలని చూస్తే నేను ఊరుకుంటానా? ఇప్పుడు తినండి ఆంటీ నేను తినిపిస్తున్నాను కదా అని అంజు అంటే, ఏం అక్కర్లేదు ఇలా ఇవ్వు నేనే తింటానని మనోహరి అంటుంది. నాకు కూడా అదే కావాలి ఆంటీ తినండి అంటూ అంజు వెళ్ళిపోతే కుక్క కాటుకి చెప్పు దెబ్బ అని రాథోడ్ అనడంతో ఏంటి అని మనోహరి మండిపడుతూ ఉంటుంది. ఫోన్లో న్యూస్ అండి న్యూస్. అయినా ఇదేదో విచిత్రంగా ఉందే, కుక్క కాటికి వ్యాక్సిన్ వేయించుకోకుండా చెప్పు దెబ్బ కొడతారా, భలే ఉంది న్యూస్ అంటూ రాథోడ్ నవ్వుకుంటూ వెళ్తాడు. రాథోడ్ నీ గురించే మాట్లాడుతున్నాను మనోహరి అని యాదమ్మ అంటే, నాకు అర్థమైంది పిల్లల సంగతి రాథోడ్ సంగతి అందరి సంగతి తేలుస్తానని మనోహరి అంటుంది. బాగి పాప సరస్వతి మేడం బస్టాండ్లో ఉంటారు. సరే మేడం బస్సు వచ్చింది వస్తాము అని బాగి చెప్తుంటే, చూడమ్మా బస్సు దిగగానే రాజుగారు వచ్చి రిసీవ్ చేసుకుంటారు. అక్కడ ఆశ్రమానికి వెళ్ళి ఉండండి. జాగ్రత్త. ఆరు పాప చాలా బాగా చదువుకోవాలి అని సరస్వతి మేడం చెప్తుంటే, అయ్యో ఎందుకు మేడం మీకు శ్రమ, మేము అక్కడ ఎక్కడో ఒక చోట బయట ఉంటామని బాగి అంటుంది. అయ్యో మీరు చేసిన సహాయానికి మేము రుణం తీర్చుకుంటున్నట్లు అవుతుందిలేమ్మా, అయినా అంత సహాయం చేశారు ఈ మాత్రం మేము చేయలేమా అని సరస్వతి అంటే, అయినా మా అక్క అక్కడ పెరిగింది కదా! ఇది ఒక సహాయమే కాదు మేం చేసింది అని బాగి అంటుంది. అయినా కూడా ఇంకేమీ మాట్లాడకమ్మా. నువ్వు ఆశ్రమంలోనే ఉండు. ఆరు పాప జాగ్రత్త అని జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది. 2 ఏండ్ల ముందే వెళ్తున్నాం మేడం చాలా భయంగా ఉంది అని బాగి అంటుంది. ఏం కాదు అంతా ఆ దేవుడే చూసుకుంటాడు అని వాళ్ళని బస్సు ఎక్కిస్తుంది. దేవుడా ధైర్యం చేసి నేను వీళ్ళని అక్కడికి పంపిస్తున్నాను. త్వరగా బాగిని, పాపని ఆ ఇండ్లు చేరుకునేలా చెయ్యి అని సరస్వతి వేడుకుంటూ ఉంటుంది. అప్పుడే విక్రమ్ అనే పోలీస్ ఆఫీసర్ కూడా బస్ ఎక్కుతూ ఉంటాడు. ఏంటి విక్రమ్ సార్ మీరు బస్ ఎక్కుతున్నారా అని రాథోడ్ ఫోన్ చేయటంతో ఎక్కుతున్నాను అని అతను చెప్తూ ఉంటాడు. ఇంతకీ మీ ఆఫీసర్ ఎక్కడా అని విక్రమ్ అడగటంతో ఇదిగో ఇస్తున్నాను అని రాథోడ్ అమర్కి ఫోన్ ఇవ్వగానే అతను బ్యాగు పెడుతూ ఫోన్ కాస్త కింద పడిపోతూ ఉంటే ఆరు పాప పట్టుకుంటుంది. అంకుల్ మీరు బ్యాగు పెట్టండి నేను ఫోన్ అంతవరకు పట్టుకొని ఉంటానులే అని ఆరు పాప హలో అని పిలవగానే ఇక అమర్ చాలా ఎమోషనల్‌గా బాగి కడుపులో ఉన్నప్పుడు ఆరు పాప మాట్లాడిన సంఘటనని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అంకులు బ్యాగ్ పెడుతున్నారు. అంతవరకు మీరు లైన్‌లోనే ఉండండి. మీరు లైన్‌లోనే ఉన్నారా అని ఆరు పాప మాట్లాడుతూ ఉంటే ఇక షాక్‌లో ఉన్న అమర్ కేవలం వింటూ మాత్రమే ఉంటాడు. బ్యాగ్ పెట్టేసిన తర్వాత థాంక్ యూ పాప ఇలా ఇవ్వు ఫోన్ అని అతను విక్రమ్ ఫోన్ తీసేసుకుంటాడు. హలో విక్రమ్ ఇందాక ఫోన్‌లో మాట్లాడిన పాప ఎవరు అని అమర్ అడుగుతూ ఉంటే, ఎవరో పాప నేను బ్యాగ్ పెడుతుంటే నా ఫోన్ పడిపోయింది. అందుకే ఆ పాప మాట్లాడింది అని విక్రమ్ చెప్తాడు. ఆ! ఇంతకీ రేపు రాథోడ్‌ని పంపించు అని విక్రమ్ అంటే, రాథోడ్‌తో పాటి నేను కూడా వస్తాను. మనం కలిసి చాలా రోజులయింది కదా అని అమర్ ఫోన్ పెట్టేస్తాడు. ఎందుకు సార్ అలా ఉన్నారని రాథోడ్ అడగటంతో, ఆరు గుర్తుకొస్తోందని అమర్ అంటాడు. ఆరు మేడం ఎప్పటికీ మీతోనే కదా సార్ ఉన్నారని రాథోడ్ అంటే, నేను మాట్లాడుతున్నది మళ్ళీ పుట్టిన నా ఆరు గురించి అని అమర్ చెప్తాడు. ఖచ్చితంగా వాళ్ళు తిరిగి వస్తారు సార్ అని రాథోడ్ చెప్తుంటే, అసలు బాగి నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయింది రాథోడ్? నన్ను ఎప్పుడు మళ్ళీ కలుసుకుంటుంది, నా కోసం ఎప్పుడు తిరిగి వస్తుంది అని అమర్ బాధపడుతూ అడుగుతూ ఉంటే, సార్ సరిగ్గా ఈరోజు కృష్ణ జయంతి. ఈరోజే ఆరు మేడం పుట్టింది. వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారని నాకు అనిపిస్తోంది సార్. త్వరలోనే జరుగుతుంది అని రాథోడ్ ధైర్యం చెప్తూ ఉంటే, బాగి నువ్వు నన్ను ఎప్పుడు కలుసుకుంటావు బాగి? ఇంకా ఎన్ని రోజులని నీ కోసం నేను ఎదురు చూడాలి? 5 ఏండ్లు అయిపోయింది బాగి అని అమర్ చాలా బాధపడుతూ బాగిపై చాలా ప్రేమ చూపిస్తూ బాగి కోసం అలా ఎదురుచూపులు చూస్తూ ఉంటాడు.